బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. మోకాల్లో మడతబందు కీళ్ళు ఉంటాయి. మోచేయి ఒక మడతబందు కీలు కలిగి ఉంటుంది. ఇది ముందుకు వెనుకకు కదలికకు మాత్రమే అనుమతిస్తుంది. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య 206కు తగ్గుతుంది. పక్కటెముకలు వంగి ఉండటం మనం గమనిస్తాం. అవి ఛాతీ ఎముక మరియు వెన్నుముకకు కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే ఉరఃపంజరం అంటారు. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉంటాయి. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని వెన్నెముక అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. వెన్నుముకలో దాదాపు 33 వెన్నుపూసలు ఉంటాయి. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుటను మీరు గమనిస్తారు. వాటిని భుజపుటెముకలు అంటారు. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు.